హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. నేను ఫస్ట్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో వ్లాగు, ఇంకా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకైతే కొంచెం యూజ్ అవుతుంది, అంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి, ఇది మాత్రం మర్చిపోకండి. సో ఇక మార్నింగ్ 9 అవుతుంది. ఇంకా స్నానం చేసేసి ఇంకా పూజ చేద్దామని చెప్పేసి, ఫ్రైడే కదా చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ పూజతోనైతే స్టార్ట్ చేశాను, అంటే 9:30కి అట్లా వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇగో ఫోటోలు అయితే మొత్తం తీసి మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకుంటాను. అంటే నేను ఇట్లా వీడియో తీసుకుంటూ ఎప్పుడు చేయలేగా, ఎట్లా క్లీన్ చేస్తా అని చెప్పేసి. సో మొత్తం అవన్నీ తీసేసి ఫస్ట్, అంటే మొన్న పెట్టిన ఫ్లవర్స్ అవన్నీ మొత్తం నీట్గా తీసేసి మంచిగా క్లీన్ చేసేసుకుంటాను. అంటే మీ ఇంట్లో ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇట్లనే చేస్తాను. ఎందుకంటే పాత పూలు ఉంచకూడదని ఎప్పుడూ అంటూ ఉంటాడు మా ఆయన. తీసేసి పువ్వులు పెట్టకపోయినా సరే పర్లేదు, కానీ పాత పూలు మొత్తం క్లీన్ చేసేసి మంచిగా ఫొటోస్ పెట్టి మంచిగా నీట్గా పెట్టేసి చేయాలి అని అంటూ ఉంటాడు. చాలా విషయాలు మా ఆయన దగ్గర నేర్చుకుంటాను అన్నమాట. సో ఇక అవన్నీ తీసేసి మంచిగా ఫొటోస్ మళ్ళీ నీట్గా పెట్టేసి పెడుతున్నాను అన్నమాట. ఫ్రైడే రోజు పూజ అన్నమాట ఇదంటే. ఈరోజు వ్లాగ్ ఇది, ఈరోజే పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఇక మొత్తానికైతే తీసేసి మంచిగా నీట్గా పెట్టేసి మళ్ళీ ఫ్లవర్స్ కూడా పెట్టేశాను, కొత్త ఫ్లవర్స్. ఇక తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా దీపం ముట్టించేసి హారతి ఇచ్చేసి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఇక్కడ. ఇక తులసి చెట్టు దగ్గర అయితే ఇట్లా ముగ్గేసాను మంచిగా. తులసి చెట్టు కూడా ఒక పువ్వు పెట్టేసి 2 అగరబత్తి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అంటే మా ఇంటి ముందు ముగ్గు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. ఇక పొద్దున్న మా ఆయన 8:30కి వచ్చాడు. నైట్ అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. సో ఇక రాగానే నైట్ అన్నం ఉంటే పోపు వేయమని చెప్తే వేశాను. 9 అవుతుంది అప్పటికి. పోపు వేస్తే తిన్నాడు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి, సాయంత్రం డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి పడుకుంటా అని చెప్పేసి పోపు వేయమంటే వేసేసాను అన్నమాట. ఇంకా ఆయన అయితే తిన్నాడు. అంటే నేను అది పూజ చేయకముందే పోపేసి ఇచ్చాను, ఆకలి అవుతుందంటేను. తర్వాత ఇక పూజ చేసేసుకున్నాను అన్నమాట. స్నానం చేసేసి పూజ చేసేసుకున్నా. తర్వాత పూజ చేసేయడం అయిపోయిన తర్వాత మేము టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా వచ్చేసాను అన్నమాట. ఇక పొద్దున కడిగిన గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను నేను ఇంకా ఇక్కడ. సరే, నేను రాత్రి గిన్నెలు కడగడానికి నాకు టైమే ఉంటలేదు అసలు. నా పాప పడుకుంటలేదు, పడుకుంటేనే కడుగుతాను నేను. అసలు పడుకోవట్లేదు. నేను ఎప్పుడు పడుకుంటానో అప్పుడే పడుకుంటాను. అందుకని చెప్పేసి మార్నింగే కడుగుతున్నా, లేకపోతే నైట్లోనే కడిగి పెట్టేస్తాను మ్యాక్సిమం అయితే. ఇక పడుకుంటలేదు అని చెప్పేసి మార్నింగ్ లేచిన తర్వాత కడుగుతున్నా. ఇక మార్నింగ్ కొంచెం పనులు ఎక్కువనే అయిపోతున్నాయి. నేనైతే గిన్నెలు కడగకపోవడం వల్ల. మీకు ఎప్పుడన్నా ఇట్లా అనిపిస్తే మాత్రం నైట్లోనే కడిగి పెట్టుకోండి, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. ఎందుకంటే పొద్దున పని కాదు. ఇక డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు పని కాదు అన్నమాట. ఇంట్లో డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటే, మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్తారు కాబట్టి నాకేం పర్లేదు. సో ఇంకా మేమైతే ఇక్కడ దోశ వేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. వాటర్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది, అందుకని చెప్పేసి దోశలోంచి మొత్తం వాటర్ అయితే తీసేసాను నేను ఇక్కడ. మా ఆయన ఎట్లా పోపన్నం తినేసి అప్పటికి పడుకున్నాడు. తిన్న వెంటనే పడుకున్నాడు. మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి, అది కూడా లాస్ట్లో వస్తుంది చూడండి, వీడియో లాస్ట్లో. సో ఇక మా కోసం అయితే దోశలు అయితే వేసేసుకుంటున్నాను నేను, నా కొడుక్కి, నాకు, నా పాపకి. ఫస్ట్ అయితే నా పాపకైతే ఒక చిన్న దోశ అయితే వేసిచ్చాను. ఫస్ట్ నా పాప చిన్న దోశ వేసిస్తే ఇక తినుకుంటూ కూర్చుంటుంది అన్నమాట. మేము తినేంతసేపు ఆ చిన్న దోశ తినుకుంటూ కూర్చుంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ తనకి వేస్తా, లేకపోతే గోల వేసేస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ తనకి వేసిద్దామని చెప్పేసి అయితే పెట్టేశాను అన్నమాట. ఇంకా ఈరోజు ఈ దోశ పిండి అయితే అయిపోయింది. 3 డేస్ నుంచి ఆ దోశలే తింటున్నాం మేము. అంటే పిండి అట్లా మిగిలిపోతుంది, 2 రోజుల కన్నా పట్టినా కానీ 3 రోజులు అవుతుంది. అంటే మా ఆయనకి జలుబు చేయడం వల్ల సరిగా తినట్లేడు, ఇంకా మిగిలిపోతుంది అనమాట. ఇక వాళ్ళకి వేసి ఇచ్చేప్పటికి వాళ్ళు తింటున్నారు. ఇక తర్వాత వాళ్ళు తింటున్నారు, నేను కూడా వేసేసుకున్నాను 2 దోశలు. ఇంకా నేను కూడా తింటున్నా. చూడండి, నా పాప అక్కడ కూర్చొని తింటుంది. ఇంకా నేను కూడా తింటున్నా. చట్నీ ఏం పట్టలేదు, నిన్నటి పచ్చడి ఉంటే అదే వేసుకున్నాము. ఎట్లాగే మా ఆయన తింటలేడు కదా అని చెప్పేసి. ఇక తర్వాత నా కొడుకు అయితే స్నానం చేయించి అంగన్వాడికి వెళ్ళడానికి అయితే రెడీ అయితే చేస్తున్నా ఇక్కడైతే. ఇంకా
ఇక నా కొడుకు అయితే నా ఫోన్ చూసుకుంటూనే కూర్చున్నాడు. ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తుంటే నా కొడుకేమో ఫోన్నే చూసుకుంటూ కూర్చున్నాడు అన్నమాట. అట్లా సో తలకు పోసాను, ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి అందరం తలస్నానమే చేసేసాం. ఇంకా పిల్లలకు కూడా తలస్నానమే చేయించాను అన్నమాట. ఇక మొత్తానికైతే రెడీ చేశాను. ఒకసారి చూడు డాడీ అంటే స్మైల్ ఇస్తున్నాడు మంచిగా. ఇప్పుడు వెళ్తాడు ఇక 11 అవుతుంది టైము. అప్పుడు వెళ్ళి మళ్ళీ 2:30కి అట్లా వస్తాడు. 2:30కి నా ఫ్రెండ్ తీసుకొని వెళ్తుంది, కింద ఒక అమ్మాయి అని చెప్పాను కదా, అమ్మాయి తీసుకొని వెళ్తుంది. ఇక వాడి బ్యాగ్లో ఒక బాక్స్, ఒక స్పూను, వాటర్ బాటిల్, స్లేటు, ఇంకా బల్పాలు అవన్నీ పెట్టి పంపించేస్తాను అనమాట. నా కొడుకు అయితే వెళ్ళిపోయాడు. ఇక నా పాప అయితే పడుకుంది. స్కూల్కి వెళ్ళు, మంచిగా చదువుకో. తేజ్ బాబు స్కూల్కి వెళ్తున్నాడు. ఏబిసిడ్లు రాయి మంచిగా, తినేసి వచ్చేసి వెళ్తురా స్కూల్కి. అలా ఫ్రెండ్ వచ్చింది. ఇక హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు, నువ్వు చెప్పు. బాయ్ డాడీ, బాయ్. వెళ్ళు మంచిగా ఏబిసిడ్లు రాయి, వెళ్ళు, బాయ్. పడతావు. సో ఇంకెక్కడ 12 అయితే అయిపోతుంది టైము. 12 అవుతుంది. ఇంకా బట్టలు అయితే ఉతికేసుకున్నాను నేను. పాప అయితే పడుకుంది. సో ఇంకా పొద్దున్న తిన్న టిఫిన్లు, గిన్నెలు అవన్నీ అయితే కడిగేసాను. ఇంకా బాటిల్స్ అవన్నీ అయితే కడిగేసుకున్నాను అన్నమాట. ఇక మంచిగా తర్వాత ఇక కొంచెం పొద్దున పెట్టుకున్న టీ ఉంటే ఆ టీ కూడా తాగుతున్నాను అన్నమాట. ఇంకా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేనే తాగేస్తున్నా ఇంకా అక్కడ. సో ఇంకా తర్వాత ఇక బాటిల్స్ అన్నీ కడిగి పెట్టాం కదా, వాటర్ అన్న పోద్దామా అని చెప్పేసి వెళ్ళాను అన్నమాట. మొత్తానికి అన్నిటిలో వాటర్ అయితే పోస్తున్నాను. సో ఈ వాటర్ అయితే ఇట్లా వేడి చేసుకొని తాగడం చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే డస్ట్ ఏమన్నా ఉన్నా డస్ట్ ఎలర్జీ రాకుండా ఉంటుంది. ఇంకా పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటర్ వేడి చేసుకుని తాగడం చాలా ఇంపార్టెంట్. మేమైతే కరోనా వచ్చినప్పటి నుంచి కూడా వాటర్ వేడి చేసుకొని తాగుతున్నాం అన్నమాట. ఇంకా అప్పటి నుండి కంటిన్యూ అయితేనే ఉంది. రోజు వేడి చేసి బాటిల్స్ పెడితే మంచిగా ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు తాగేస్తారు. అందుకని చెప్పేసి బాటిల్స్ నేను వారానికి ఒకసారి కడుగుతూనే ఉంటాను అన్నమాట. సో మీరు కూడా అట్లా తాగడం మీకు కూడా చాలా మంచిది. ఇంకా వాటర్ పోయడం అయిపోయింది. ఇంకా అన్నం కూర చేద్దామని చెప్పేసి పాపలు వేసేలోపు ఇంకా రైస్ అయితే కడుగుతున్నాను అన్నమాట. ఒక గ్లాస్ రైస్ అయితే మా ఇద్దరు మస్తు అయిపోతాయి. ఎందుకంటే నా కొడుకు అక్కడ తినేసి వస్తాడు కదా అంగన్వాడీలోనే. ఇంకా మా ఆయనకి నాకైతే సరిపోతుంది కదా అన్నట్టు ఒకటే గ్లాస్ కడిగేస్తాను మధ్యాహ్నంకి అయితే. ఇంకా నేను సో నేనైతే అన్నం అయితే వంపడానికే పెట్టుకుంటాను. అంటే సరికి సరే అస్సలు పెట్టాను, నాకు అస్సలు నచ్చు. ఒక్కోసారి మెత్తగా అవుతుంది అని చెప్పేసి సరికి సరి అస్సలు పెట్టండి. సరికి సరి నాకు ఎంత కావాలో అంతే వంపుకోవడానికి అయితే వాటర్ పోసేసుకొని పెట్టుకుంటా. ఇంకా తర్వాత అది తోటకూర పప్పు వేద్దామని చెప్పేసి పప్పు అయితే వేసేసి కడుగుదామని చెప్పేసి వేస్తున్నాను అనమాట. ఇక తర్వాత ఇక మంచిగా అయితే 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసుకున్నా. ఒక చిన్న గ్లాసు పప్పు వేస్తే సరిపోతుంది ఇంకా మాకైతే. మధ్యాహ్నంకి సరిపోతుంది, నైట్కి కూడా సరిపోద్ది ఇంకా మాకైతే అదైతే. ఇంకా దాన్ని కూడా 2-3 సార్లు మంచిగా కడిగేసుకుంటున్నాను అన్నమాట. ఈలోపు మధ్యలో ఎందుకో నా కూతురు గట్టిగా అరిసింది ఒకేసారి నిద్రలో. చాలా అంటే చాలా గట్టిగా వచ్చింది. నాకైతే భయం వేసింది. మధ్యలో వెళ్తాను చూడండి, అది అక్కడ పెట్టేసి మధ్యలో వెళ్తాను నేను. చాలా అంటే చాలా గట్టిగా అరిచింది. ఎందుకు అరిచిందో ఏమో తెలీదు. ఇగో తోటకూర నేను సాయంత్రమే కట్ చేసి పెట్టుకున్నా. నైట్ ఏమో తోటకూర ఫ్రై చేశాను. అది కూడా నేను షార్ట్ వీడియో తీసి పెట్టాను. అట్లా చేయండి, మీకు కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా సగం ఉంటే 2 కట్టలు తెచ్చిన. ఒక కట్టేమో రాత్రి ఫ్రై చేసిన, ఇంకొకటేమో పప్పులో వేస్తున్నా ఇప్పుడైతే. సో దాన్ని కూడా 2-3 సార్లు మంచిగా కడిగేసి ఇంకా పప్పులో అయితే వేసేస్తున్నాను అన్నమాట. ఇంకా నేను ఇక తర్వాత అంటే మనకి ఎంత కావాలో అంత కావాల్సినంత కారం వేసుకుని అయితే పప్పులోనే ఆల్మోస్ట్ అంటే విజిల్కి పెట్టేటప్పుడే అన్నీ వేసేస్తాను. ఇంకా సాల్ట్ కూడా వేస్తున్నాను అన్నమాట ఇక్కడ. అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. అలాగే చింతపండు కూడా వేద్దామని చెప్పేసి తీసాను. మొన్న తీసుకొచ్చాను నేను చింతపండు. 1/4 కిలో కొనుక్కొచ్చిన. ఎందుకంటే మా నాన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాడులే అని చెప్పేసి కొంచెమే తీసుకొచ్చిన అన్నమాట. సో అప్పుడే వెళ్ళాను నేను. పాప లేసింది, ఎందుకు అరసింది, అందుకని చెప్పేసి వెళ్ళాను ఏమైందో అని చెప్పేసి. ఇంకా ఒకసారి ఉయ్యాలు ఊపేసి వచ్చేసాను. ఇంకా తర్వాత మళ్ళీ 5 మినిట్స్కి మళ్ళీ లేచిపోయింది అన్నమాట.
ఇంకో తర్వాత వచ్చేసి ఇగో చింతపండు తీసేసి దాంట్లో కొంచెం వేస్తాను ఇంకా పప్పులో. లేకపోతే నేను టమాటా ఎక్కువ యూజ్ చేయను పప్పులోకి. ఉత్తి పప్పు వేస్తే మాత్రమే టమాటా పప్పు చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. ఇట్లా ఆకుకూరలు వేసినప్పుడు మాత్రం కొంచెం చింతపండు వేసేస్తాను. ఇట్లా ఆకుకూరలు పప్పులో వేసినప్పుడు టమాటాలు అస్సలు వేయను నేను, నాకు నచ్చదు ఎందుకో. కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి చింతపండు వేసేస్తాను అన్నమాట. ఇంకా అన్నీ కడిగేసి దాంట్లో వేసేసి విజిల్ పెడదామని చెప్పేసి పెట్టేస్తున్నా. చూడండి ఇక నా పాప లేసింది, ఎత్తుకొని అయితే వచ్చేసాను ఇంకా ఇక్కడికి. నిద్రలో గట్టిగా అరిసింది, లేచింది, మళ్ళీ ఊపితే 2 నిమిషాలు పడుకొని ఇక మళ్ళీ లేచింది అన్నమాట. ఇక సర్లే లేచింది కదా స్నానం చేపిద్దాంలే అన్నట్టు ఇక మళ్ళీ పడుకోబెట్టలేదు నేను. మళ్ళీ లేకపోతే మధ్యాహ్నం పడుకోదు అని చెప్పేసి ఎత్తుకున్నాను అనమాట. ఇగో అన్నీ వేసేసి ఇక పప్పు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇగో నేను అన్నీ చదువుతున్నా, మా చిట్టుతల్లి సడన్గా కట్టి ఏడ్చింది. ఎందుకో మరి ఏమైనమ్మా జేజ కొట్టిండే నిద్రలో. స్నానం చేయలేదు ఇంకా అట్లనే పడుకుంది. టిఫిన్ చేయగానే ఇక ఇప్పుడు లేచింది 12:30 అవుతుంది. ఇప్పుడు లేచి 11కి పడుకుంది. ఇప్పుడు లేచింది మా చిట్టుతల్లి. సడన్గా ఏడ్చింది నిద్రలో. ఎందుకమ్మా ఏడ్చినావు? ఎందుకు ఏడ్చినావు? ఎందుకు ఏడ్చినా నాన్న? అయిందా? హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా చిట్టలు లేచింది. ఇక స్నానం చేయించిన మంచిగా రెడీ అయ్యింది. ఇంకా హాయ్ చెప్పు చిట్టలి, హాయ్ చెప్పు చెప్పు. పౌడర్ డబ్బది ఇక మంచిగా రెడీ చేసిన, లంగా జాకెట్ వేసా ఇక మంచిగా రెడీ అయింది. బొంగారు తల్లి చూడు. బాయ్ అట, బాయ్ చెప్తుంది తల్లి. చూడండి బయట ఎట్లా ఆడుతుందో, ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం పైన. ఇక అంతా చాకు చూడు. ఇగో ఇప్పుడే స్నానం చేయించిన చాకు చూడు ఎట్లా పూసుకున్నా. చాకు పీస్ అట్లనే పూసుకునేది. చిచ్చి ఇంకా తిరుగుతున్నాం వాళ్ళ ఎండలో. జ్వరం వస్తున్నాడు, ఇంట్లోకి నాడు రా, దా ఇంట్లోకి పోదాం రా. దాబెట్ట చాకు పీస్ అంతా అంటించుకుంటున్నావు. అజ్జో స్నానం చేసినట్టున్నావా? స్నానం చేసినట్టున్నావా? దా ఇంట్లో పోదా, బొట్టు పెడతాపా, బొట్టు పెడతాపా. రా నేను పోతున్నా. బాయ్ 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 బాయ్, నేను పోతున్నా. సో ఇక్కడైతే ఇవన్నీ బయట పెట్టేశాను. అన్నీ కొన్ని సామాన్లు ఉన్నాయి. నేనైతే పోపు దినుసులు అయితే మంచిగా అన్నీ కొన్ని తెచ్చుకొని, అంటే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కొన్ని తెచ్చుకొని నాకు ఎంత కావాలో అంతే కలుపుకొని నేనైతే పెట్టేసుకుంటాను. అంటే పోపుకి వేసుకోవడానికి ఆల్రెడీ కలిపినే నేను అసలు తెచ్చుకోను, నేను తెచ్చుకొనే కలుపుకుంటాను అన్నమాట. సో ఇక డిమార్ట్కి వెళ్ళే టైం వచ్చింది కదా, ఇంకో 4-5 రోజులు వెళ్తాం కదా అని చెప్పేసి కొన్ని సామాన్లు ఉంటే మొత్తం బాక్సులలో వేసేస్తున్నాను. అంటే అన్నీ ఇప్పుడు వేసేసుకుంటే తర్వాత ఏం కావాలో తెచ్చుకోవడానికి ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొన్ని ఉంటే వాటిలలో వేసేస్తున్నాను అన్నమాట. కారం పొడి కూడా ఈసారి బయట తెచ్చుకున్నాము. మొన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ తెచ్చుకుంటే అయిపోయింది అన్నమాట. అందుకని చెప్పేసి తెచ్చుకున్నాము ప్యాకెట్ 1/2 కిలోది. ఇక ఈసారి వెళ్తే మళ్ళీ మా అత్తయ్య పెట్టిస్తా అని చెప్పింది. అమ్మా వస్తున్నా. ఇక నేను వాయిస్ ఇస్తుంటే నా పాప పడుకుంది, లేచిందన్నమాట. సో ఇంకా అన్నీ మొత్తం దాంట్లో కొంచెం ఉంటే బాక్సులలో అయితే వేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఐడియా ఉంటుంది కదా ఏది తెచ్చుకోవడానికి అని చెప్పేసి. ఇగో మొత్తానికి పప్పు అయితే ఇక అవన్నీ సర్దేసిన తర్వాత పప్పు కూడా పోపు వేసేసాను అన్నమాట. ఇక అయిపోయిన తర్వాత నా పాపకి అయితే పెట్టేస్తున్నాను. కొంచెం అన్నం వేసి నెయ్యి వేసి పెట్టేస్తున్నా. సాల్ట్, మళ్ళీ పప్పు, కొంచెం నెయ్యి వేసి 3 వేసి పెట్టేసాను అన్నమాట. సో ఇట్లా నెయ్యి అలాగే సాల్ట్ లైట్గా పప్పు వేసి పెట్టేసాను. ఇంకా తనైతే మంచిగా తినింది. పాపకు అన్నం తినిపించిన, అన్నం తినిపించినప్పుడు ఇక కొడుకు కూడా వచ్చేసిండు. తిన్నది ఇక ఆడుతుంది ఎండలు వద్దంటే ఎండల్లో ఆడుతుంది. చుట్టాలే తిన్నావా? తిన్నావా? నా కొడుకు కూడా వచ్చింది. తినిపించినప్పుడే 2 అవుతుంది ఇక టైము. 20 నిమిషాలు పట్టింది కొంచెం దిగిపిస్తా. చెల్లినట్టే కింద దింపాలట, వాళ్ళు ఇద్దరు ఆడుకుంటారట.
పో డాడీ పోతున్నావు బాయ్ చెప్పు డాడీకి బాయ్ అమ్ములు నువ్వు పోతావా డ్యూటీకి పోతావా బాయ్ మళ్ళా బాయ్ చెప్పులు వేసుకుంటున్నావా డాడీ పోతున్నావు మళ్ళా నువ్వు వేసుకోలే వెళ్ళిపోతాడు కూడా చింతల్లి బాయమ్మా అద్దులే మనం రేపు సాయంత్రం పోదాం సరేనా బాయ్ మళ్ళా బాయ్ నానా బాయ్ నాన్న బాయ్ చెప్పుది అది ఉన్నాడు బావాను మా ఆయన లేచాడు రెడీ అయ్యాడు డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఇంతేనండి బ్లాగ్ బాయ్ బాయ్